Pranit Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చి దాన్ని శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు మీరు మంత్రి పదవి నేను మంత్రిని అయితే కాబట్టి నాకు ఓటేయరు అని చెన్నూరు ప్రజలు అడగలేదు. మీరు ఏం చెప్పారు? 45,000 ఉద్యోగాలు ఇస్తే నాకు ఓటేయరు అన్నారు. పరిశ్రమ పెడితే నాకు ఓటేయరు అన్నారు. మైనింగ్ యూనివర్సిటీ తెస్తే నాకు ఓటేయరు అన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తే నాకు ఓటేయరు అన్నారు. మొత్తం కరకట్టలు కట్టిస్తా ప్రాణహిత గోదావరి రోడ్డుకు నాకు ఓటేయరు అన్నారు. పెద్ద ఇండస్ట్రీ పెడితే నాకు ఓటేయరు అన్నారు. సింగరేణి కార్మికులకు 15 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇస్తా నాకు ఓటేయరు అన్నారు. కానీ మీరు ఎక్కడన్నా ఒక్క సభలన్నా నా కొడుకుని ఎంపీని చేసుకుంటా, నేను మంత్రి పదవిని తెచ్చుకుంటా కాబట్టి నాకు ఓటేయరు అన్నారా? అనలే కదా. మీరు ఏ హామీలు ఇచ్చి ఆనాడు గెలిచిరో ఆ హామీలు నిలబెట్టుకోవాలని నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ ఈ సంవత్సరంన్నర కాలంలో నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది? గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెన్నూరు నియోజకవర్గంలో భవనం చేసింది. వాస్తవానికి గోదావరి, ప్రాణహిత, మంజీరా, మానేరు, కృష్ణ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఇసుక దొరుకుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగినా, ఎక్కడ ఏ పని, ప్రభుత్వ పన, ప్రైవేట్ పన ఏది జరిగినా ఇసుక పోవాల్సింది ఈ నదుల రీచ్ల నుండే ఇసుక పోవాలి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. PSMDC అని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్లు పిలుస్తారు, క్వారీలు అలాట్ చేస్తారు. దాని ప్రకారం ఏజెన్సీలు వస్తాయి, ఇసుక తీస్తాయి, పని నడుస్తూ ఉంటుంది సర్టెన్ రేట్ ప్రకారం. కానీ ఆనాడు మా ప్రభుత్వం మీద ఏం దుష్ప్రచారం చేసారు? ఇదే చెన్నూరు నియోజకవర్గంలో ప్రాణహిత గోదావరి నది ఒడ్డున ఇటువైపు, అటు మంతిని నియోజకవర్గంలో అటువైపు ఇసుక రీచ్లు ఉంటే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు ఇసుక దంద చేస్తున్నారు అన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజల్ని మేధావులను ఆలోచించమని కోరుతా ఉన్నా. సంవత్సరం అయింది నేను ఎమ్మెల్యే ఓడిపోయి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి సంవత్సరం అయింది. మరి చెన్నూరు నియోజకవర్గంలో ఇటువైపు, మంతని నియోజకవర్గంలో అటువైపు ఇసుక క్వారీలు పెరిగినాయా తగ్గినాయా? ఇసుక లారీలు పెరిగినాయా తగ్గినాయా? ఇవాళ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎవరు చేస్తూ ఉన్నారు ఇసుక దందా? ఇవాళ మేము మాట్లాడేది కాదు కదా. ఈ నియోజకవర్గం ఏం జరుగుతుంది? ఒక భీమారం మండలానికి సంబంధించిన విలేకరి సోదరుడు ఇసుక లారీ గుద్దుకొని చనిపోయింది. మొన్న పార్పల్లి గ్రామానికి సంబంధించిన పిల్లగాడు ఇసుక లారీ యాక్సిడెంట్లు చనిపోయింది. గుంతలో పడి ఎర్రాయిపేట కాడ కొంతమంది చనిపోయారు. అంటే అక్రమంగా ఇసుక దందా విపరీతంగా చెన్నూరు నియోజకవర్గంలో నడుస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు అవసరమా? నేను చెప్పడం కాదు, జైపూర్ మండల కాంగ్రెస్ నాయకుడు చెప్పిండు. చెన్నూరు ఎమ్మెల్యే పిఏనే ఇసుక దందా చేస్తున్నాడు. నేను చెప్తలే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల నాయకుడు చెప్పిండు. నేను మీ మీడియా గ్రూప్లలో ఆడియో కూడా వచ్చింది, నేను చూసిన. ఇవాళ విచ్చల విడిగా ఇసుక దందా చేస్తూ, విచ్చల విడిగా ఇవాళ అక్రమంగా సంపాదిస్తూ ఇష్టారీతిన నియోజకవర్గాన్ని ఇవాళ వాళ్ళ సొంత రాజ్యంలాగా, సామంత రాజ్యంలాగా చేసుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు అటు ప్రభుత్వంగా కానీ ఇటు ఎమ్మెల్యేగా కానీ నిలబెట్టుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని గమనించమని కోరుతా ఉన్నాను నియోజకవర్గ ప్రజలు. డెఫినెట్గా రాబోయే 3-3.5 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు రేపటి మా పార్టీ సభ తర్వాత పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉన్నది. రాబోయే రోజుల్లో మేము మా మెంబర్షిప్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత శిక్షణ సభ్యత్వం నమోదు, తర్వాత కమిటీల నియామకం ఉంటుంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా. దాని తర్వాత శిక్షణ తరగతులు ఉంటాయి. దాని తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చిన హామీల మీద, కాంగ్రెస్ ప్రభుత్వ హామీల మీద నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. నేను ఇన్ని రోజులు కూడా నియోజకవర్గానికి ఎక్కువ తక్కువ రాలే, ఆందోళన కార్యక్రమాలు చేయాలి. ఎందుకు చేయాలి అంటే, అరే మొన్ననే గెలిచింది కదా ఎమ్మెల్యే, ఓ సంవత్సరం అన్న టైం ఇయ్యరా, ఓ సంవత్సరంన్నర అన్న టైం ఇయ్యరా? బాలకృష్ణను 4.5 ఏళ్ళు చేస్తుంది కదా, ఆయనకు సంవత్సరం అన్న టైం ఇవ్వ చూడవని ప్రజలు ఎక్కడ అంటారు, మీ జర్నలిస్టులు ఎక్కడ అంటారు అని నేను సంవత్సరంన్నర 500 రోజులు ఓపిక పట్టినాం. ఈ 500 రోజులు చూసిన తర్వాత కూడా మాకు అర్థమైపోయింది, అన్నం ఉడికిందా లేదా అంటే గంజలకెళ్ళి 2 మెతుకులు చూసి ఇట్లాంటి కాదు. వాళ్ళ ఆలోచన ప్రజల మీద ఉందా, పదవి మీద ఉందో అర్థమవుతుంది. ఇవాళ మొత్తం మంత్రి పదవి కోసం పైరవి తప్ప నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇదే మందమరిలో 560 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉంది నాకు అర్థం కాదు. రామకృష్ణాపూర్లో 296 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, రెడీ ఉన్నాయి. ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉంది? మీరు ఇస్తామన్నారు ఇంద్రం ఇల్లు, 5 లక్షలు ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు? తులం బంగారం ఇస్తామన్నారు ఆడబిడ్డ పెళ్లిళ్ళు. ఈ సంవత్సరంన్నరలో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి? 1,00,000 రూపాయలు తులం బంగారం ఎంతమందికి ఇచ్చిర్రు? 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డ చెన్నూరు నియోజకవర్గంలో కంపల్సరీ స్కూటీ ఇవ్వాలి ప్రభుత్వం. ఇవ్వకపోతే వివేక్ గారు సొంత పైసలతో ఇవ్వాలి. పైసలు ఉన్నాయి కదా ఆయన దగ్గర. 1,00,000 రూపాయలు తులం బంగారం ప్రభుత్వం సొంత పైసలతో ఇవ్వాలి. ఇండస్ట్రీని పెట్టాలి. సింగరేణి కార్మికులకు ఇల్లు కట్టుకుంటే 15 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ప్రభుత్వం ఇవ్వకపోతే ఈయన సొంత పైసలతో ఇవ్వాలి. వీరు ఎలక్షన్ అఫిడవిట్లో 600 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించిండు. 200 కోట్లు సొంత పైసలు నియోజకవర్గానికి ఖర్చు తప్పేంది?
గెలిపించిరుగా ప్రజలు మిమ్మల్ని. మరి సంవత్సరంన్నరగా ఏ మంత్రులతో లేవు నియోజకవర్గ ప్రజలకు బాధపడుతూ ఉన్నారు, ఆశలు మీకు చూస్తూ ఉన్నారు. మీరు ఏదో చేస్తారనుకుంటే ఏం చేస్తలేరు. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలు ప్రజలకు మద్దతుగా మేము చేపడతాం. ఈ క్రమంలో నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే మా సోషల్ మీడియా కార్యకర్తల మీద, మా పార్టీ నాయకుల మీద కేసులు అవుతా ఉన్నాయి. ఒక పోస్ట్ పెడితే కేసు, ఒక బయట ఒక మీడియాకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీరు చేసిన పనులు, మీరు చెప్పిన పనులు చేయాలని గుర్తు చేస్తే కేసులు అవుతా ఉన్నాయి. ఈ గీసులు మాకు కొత్త కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో 220 కేసులు నా మీద ఉండి నేను భయపడ 6 నెలలు జైలు ఉన్నాను సార్, 45 రోజులు 30 రోజులు. ఇప్పుడు కూడా నేను జైళ్లకు కేసులకు భయపడా, నేను గొడవలకు భయపడా, నేను దేనికి భయపడా. మీకు ఇన్ని రోజులు కొంత సమయం ఇవ్వాలని ఇచ్చినాం. ఇప్పుడు ప్రజల పక్షాన ఖచ్చితంగా నా బాధ్యత. ఎందుకంటే 2 సార్లు ఈ ప్రాంతం నుంచి నన్ను ప్రజలు గెలిపించారు, ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యే. కాబట్టి ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ సంవత్సరంన్నర మేము వేచి చూసినాం. అయినా మీ లోపల, మీ ప్రభుత్వం లోపల, మీ ఎమ్మెల్యేల లోపల మార్పు వస్తలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. నేను పోలీసులను, గవర్నమెంట్ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇది మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదు. 20 ఏళ్ళు కాంగ్రెస్కి ఎవరు ఓటు కూడా ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో. కాబట్టి అధికారులారా మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క దయచేసి పనిచేయకండి. మీరు పారదర్శకంగా చేయండి. మా తప్పుంటే మమ్మల్ని అనండి, వాళ్ళ తప్పుంటే వాళ్ళని అనండి. అంతేగాని కాంగ్రెస్ లీడర్లు ఫోన్ చేస్తున్నారని, ఎమ్మెల్యే గారు మనుషులు వాళ్ళ పిఏలు ఫోన్ చేస్తున్నారని మా వాళ్ళ మీద కేసులు పెడితే ఖచ్చితంగా నేను మొన్న చెప్పిన మళ్ళా చెప్తా ఉన్న, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా, 2 జిల్లాల బీఆర్ఎస్ శ్రేణులను కలుపుకొని చెలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పిలిపించి కమిషనరేట్ ముందు కూర్చుంటాం. కమిషనరేట్ అంత దూరం పరిస్థితి తీసుకుని రావద్దు. పోలీసులకు ఇవాళ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏం పని చేస్తున్నారు మీరు? జిల్లాలో గంజాయి దందా విచ్చలవిడిగా సాగైతా ఉంది. ఏం చేస్తున్నారు పోలీసులారా? అక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో ఇసుక దందా జరుగుతూ ఉంది. బియ్యం మహారాష్ట్ర పోతా ఉంది. ఏం చేస్తా ఉన్నారు పోలీసులు? మీ అస్సలు పనుల మీద శ్రద్ధ పెట్టండి, అస్సలు పనుల మీద దృష్టి పెట్టండి. లా అండ్ ఆర్డర్ నాశనమైంది జిల్లాలో, ఈ కమిషనరేట్ పరిధిలో. దాని మీద శ్రద్ధ పెట్టండి. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారు? వీటి మీద కాదు. అధికారులు కూడా కోరుతా ఉన్నారు, కలెక్టర్ గారితో సహా జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, అన్ని శాఖల అధికారులు, మీరు పారదర్శకంగా వ్యవహరించండి. మీరంటే మాకేం కోపం లేదు, మీ మీద ఒత్తిడి ఉంటే మాకు కూడా తెలుసు. కానీ అయినప్పటికీ కూడా మీరు పారదర్శకంగా వ్యవహరించాలని నేను అధికారులను కోరుతూ, రేపటి సభను డెఫినెట్గా విజయవంతం చేయాలని జిల్లా ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీడియా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.